విషయం మీతో మాట్లాడతాను. మన సీనియర్ బీజేపీ నాయకులు, రాజ్యసభ సభ్యులు, ఆల్ ఇండియా బీజేపీ మోర్చా ప్రెసిడెంట్ గారు డాక్టర్ లక్ష్మణ్ గారు జూమ్ లైన్లోకి వచ్చారు. నమస్కారం సార్. నమస్కారం సార్, గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో 26+1 కులాలను గత ప్రభుత్వం అన్యాయంగా అనేక చట్టాలు ఉన్నాయి. బీహార్ అండ్ జార్ఖండ్ విడిపోయినప్పుడు బీసీలు ఏదో ఒక రాష్ట్రంలో ఉండాలనే రాజ్యాంగాలు కూడా చెప్పినా కూడా గత ప్రభుత్వం 2 టర్ములు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో వాళ్ళకి హామీ ఇచ్చి మోసం చేసింది. మీలాంటి సీనియర్ నాయకులు, అప్పట్లో మీరు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఉన్నారు, మీరు కూడా డైరెక్ట్గా 26 కులాలను తీసుకువెళ్ళి గవర్నర్కి మెమోరాండం ఇచ్చి, ఎందుకంటే రాజ్యాంగాన్ని కాపాడే గవర్నర్ కూడా మెమోరాండం ఇచ్చి మీ వంతుగా మీరు ప్రయత్నం చేశారు. కానీ ఈ రోజు వరకు ఈ కులాలు రోడ్డు మీదే నిలబడ్డాయి ఉన్నాయి. ఏమంటారు మీరు లక్ష్మణ్ గారు? నమస్కారం సత్యనారాయణ గారు. నమస్కారం సార్. నేను నిన్న రాత్రి వరకు ఉత్తరాంధ్రకు సంబంధించిన విశాఖపట్నంలోనే నా పర్యటన కొనసాగింది. ఎస్ సార్, ఆంధ్ర యూనివర్సిటీ. అక్కడ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఒక చరిత్రాత్మక నిర్ణయం అది సార్. ఈ జనగణనలో కులగణన చేపట్టాలనేటువంటి కార్యక్రమం నిమిత్తం నేను నిన్న ఉత్తరాంధ్ర పర్యటన చేస్తున్నప్పుడు సార్ అక్కడ పత్రికా విలేకరుల సమావేశంలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించాను. సార్, ఈ 26 కులాలకు తెలంగాణ రాష్ట్రంలో తీరని అన్యాయం జరిగిందని, సార్ మరి తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ లో నివసిస్తున్నటువంటి ఈ కులాలన్నీ కూడా, అది తూర్పు కాపు కానివ్వండి, కళింగ కానివ్వండి, లేదా కొప్పుల వెలుమ కానివ్వండి, అనేక కులాలు తాత ముత్తాతల నుంచి కూడా వాళ్ళు పొట్ట చేత పట్టుకొని ఉపాధి కోసం ఇక్కడ రావడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉన్న పలంగా ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క 2015 ఆ ప్రాంతంలో ఈ కులాలన్నీ కూడా, వీరి మూలాలన్నీ కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించింది కాబట్టి మరి ఇక్కడ ఈ కులాలన్నింటినీ కూడా ఈ రాష్ట్రంలో బీసీలుగా తొలగిస్తున్నామని బీసీ జాబితా నుంచి ఒక్క కలంపోటుతో తొలగించాడు, నిర్దాక్షిణ్యంగా, అప్రజాస్వామికంగా. రాష్ట్రాలు విడిపోయినంత మాత్రాన వారి యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతుల్లో ఉన్న పలంగా ఏం మార్పులు సంభవించలేదు సార్. మరి ఏ కమిషన్ సిఫార్సు లేకుండా మరి ఏకపక్షంగా వారు ఆ నిర్ణయం తీసుకుంటే మరి ఆ రకంగా ఈ వర్గాలన్నీ కూడా మరి ఇక్కడ ఉద్యమం చేపట్టి మాకు అన్యాయం జరిగింది. ఎందుకంటే దాదాపు 1970 ఆ ప్రాంతంలోనే ఆనాడు ఉన్నటువంటి అనంతరావు కమిషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 93 కులాలలో 26 కులాలు కూడా ఈ రాష్ట్రంలో వెనుకబడి ఉన్నాయి. ఆర్థికంగా, సామాజికంగా, విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా వెనుకబాటుతనం ఉందని చెప్పి గుర్తించి ఆ రకంగా ఆ జాబితాలో ఆ రోజు చేర్పిస్తే మరి ఎటువంటి సిఫార్సులు లేకుండా, ఎవరి మరి నివేదికలు కూడా మరి ఈ యొక్క కులాలను తొలగించాలనేటువంటి ఆ యొక్క ప్రతిపాదన లేకుండా కేసీఆర్ గారు కేవలం మరి ఒక మూర్ఖత్వంతో వీటిని తొలగించడం జరిగింది. ఆ తర్వాత మీరు చెప్పినట్టుగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం, ముఖ్యంగా ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షేలింగపల్లి, కుక్కటిపల్లి, కుత్బుల్లాపూర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలను కూడా కలిసి విన్నపించినప్పుడు వెంటనే స్పందించి వీరికి న్యాయం చేయాలని చెప్పి ఆ రకంగా పలు సందర్భాల్లో మాట్లాడమే కాకుండా ఆనాడు మన ఉత్తరాంధ్రకు సంబంధించి మా బీజేపీ నాయకుడు మాధవ్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. వారు కూడా దీన్ని ఖచ్చితంగా తెలంగాణలో ఈ వర్గాలకు న్యాయం జరగాలని చెప్పినప్పుడు స్వయంగా నేనే ఆ బృందాలన్నీ కూడా తీసుకెళ్లి ఈ యొక్క మరి సంఘాల నాయకులందరూ కూడా, గవర్నర్ గారు ఆనాడు డాక్టర్ తమిళసాయి గారు ఉన్నారు గవర్నర్ గా, వారికి మరి సూచిస్తే, విజ్ఞప్తి చేస్తే వారు కూడా చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల వెంటనే ప్రభుత్వం ఆలోచన మార్చుకొని మళ్ళీ తిరిగి ఉత్తర్వులు ఇస్తే నేను ఆమోదం వ్యక్తం చేస్తానని చెప్పడం జరిగింది. అంతేందుకు నేను పార్లమెంట్ సభ్యునిగా అయిన తర్వాత, మరి నేను రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన తర్వాత పార్లమెంట్ లో కూడా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఏదో సందర్భంలో విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు నేను దాన్ని కూడా ప్రస్తావించాను. మొన్న ఢిల్లీలో కూడా మరి పలు పర్యాయం నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్మన్ హన్సరాజ్ అహైర్ సమక్షంలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏవైతే
స్టేట్ లిస్ట్ లో బీసీలుగా ఉండి సెంట్రల్ లిస్ట్ లో మరి ఆ జాబితాలు లేవో వాటిని నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాస్ ద్వారా అటు విజయవాడలోను ఇటు హైదరాబాద్ లో ఈ సంఘాలు ఇతర 26 కులాలు కాకుండా మిగతా ఎవరైతే ఇవాళ ఆర్థికంగా సామాజికంగా వెనుకబడ్డ వర్గాలు ఎత్తున్నారో మరి దాదాపు తెలంగాణలో 27 కులాలు, ఆంధ్రకు సంబంధించి 5 కులాలు, బహుశా వీళ్ళు అనేక దశాబ్దాలుగా కూడా వారు మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. వారు కూడా గత ప్రభుత్వాలకు కూడా పలు పర్యాయాలు సూచించినప్పుడు కూడా ఎవరు కూడా చర్యలు తీసుకోలేదు. అయితే నేను ఆ రోజు రామ్మోహన్ నాయుడు గారు అప్పుడు ఇంకా ఎంపీగా మంత్రిగా లేరు, అందరూ కూడా కలిసి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ 27 అక్కడ 5 కులాలను కూడా ఖచ్చితంగా సెంట్రల్ ఓబీసీ జాబితాలో చేర్చాలి. తద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కేంద్ర విద్యా సంస్థల వరకు రిజర్వేషన్లు మరి దక్కుతాయని చెప్పి విజ్ఞప్తి చేసినప్పుడు వారు ఎన్సిబిసి చైర్మన్ వెంటనే మా సిఫార్సులు అక్కడ పబ్లిక్ హియరింగ్ కూడా పెట్టి విజయవాడలో కానీ ఇక్కడ తెలంగాణలో వాటన్నిటి కూడా వారు సిఫార్సు చేశారు. వీటన్ని కూడా న్యాయసమ్మతమైనది వీళ్ళ డిమాండ్లు ఓబీసీ జాబితాలో కేంద్రంలో చేర్చాలి. ఆ సందర్భంలో కూడా నేను ప్రస్తావించాను, రామ్మోహన్ నాయుడు కూడా ప్రస్తావించారు. 26 కులాలకు కూడా అన్యాయం జరిగింది. ఇది ప్రాంతంతో నేను ముడిపెట్టి ఆ రకంగా ఆ వర్గాలకు అన్యాయం చేయడం భావ్యం కాదు. ఇవాళ వాళ్ళ తాత తండ్రులు బీసీలుగా చెలామణుతూ కొడుకులు ఓసీలుగా చెలామణి కావడం అనేది ఎంతవరకు సబబు సమంజసమని ప్రశ్నిస్తే ఎన్సిబిసి కూడా సానుకూలంగా స్పందించింది. కానీ ఎప్పటివైతే రాష్ట్రంలో ప్రభుత్వాలు ఆ వర్గాలను బీసీలుగా వారు మరి ప్రతిపాదించారో కేంద్రం కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడానికి ఆస్కారం లేదు. మొన్న రామ్మోహన్ నాయుడు గారు మళ్ళీ ఢిల్లీలో మొన్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మరి కేంద్ర ఈ సామాజిక మంత్రి వారు ఎన్సిబిసి చైర్మన్ హన్సరాజ్ అయ్యరు అంటే వీరేంద్ర కుమార్ మంత్రి గారితో ఈ వర్గాలన్నీ కూడా ఏ కులాలైతే ఇంకా మాది కేంద్ర జాబితాలో చేర్చాలని వారు అందరూ ఢిల్లీకి వచ్చారో మరి రామ్మోహన్ నాయుడు గారి సమక్షంలో ఆ రోజు మీటింగ్ జరిపినప్పుడు నేను కూడా అందులో పాల్గొని వాటితో పాటు 26 కులాల సమస్య పెండింగ్ ఉంది, ఏ రకంగానైనా అక్కడ ఉన్నటువంటి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒత్తిడి తీసుకురావాలా ఇటు తెలంగాణ ప్రభుత్వం మీద, లేనట్లయితే వీళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పినప్పుడు ఎన్సిబిసి అక్కడ ఉన్నటువంటి కేంద్ర సామాజిక న్యాయ మంత్రి కూడా వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ ప్రభుత్వాలు కనుక ఇక్కడ నుంచి సిఫారసు చేసి పంపించినట్లయితే తప్పకుండా మేము దాన్ని పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. ఎందుకంటే తెలంగాణలో బీసీ జాబితాల నుంచి తొలగించడం వల్ల కేంద్ర ఓబీసీ జాబితా నుంచి కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన 26 కులాలు కూడా ఇవాళ ఓబీసీలుగా చెలామణి కాకపోవడం వల్ల నరేంద్ర మోడీ ప్రభుత్వం సామాజిక న్యాయం పేరు మీద ఈ వర్గాలకు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేదా సంక్షేమ పథకాలు లేదా విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా వీళ్ళు రిజర్వేషన్ కోల్పోతున్నారు. వారికి చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా చూసాం, రైల్వేలో కానీ టెలిఫోన్స్ లో కానీ మోదీ గారి ప్రభుత్వం ప్రతి 2 నెలలకు ఆ భర్తీలన్నీ కూడా ఖాళీలన్నీ కూడా భర్తీ చేస్తూ ఏ రకంగా బీసీలకు 27% లబ్ధి చేకూరుస్తున్నారు, అందులో వీరు అవకాశాలు కోల్పోతున్నారు. ఆ రోజు కూడా ప్రస్తావించినప్పుడు రామ్మోహన్ నాయుడు గారు కూడా నేను చెప్పాను, ఖచ్చితంగా నేను తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మేము సానుకూలంగా ఉన్నాం, సానుభూతితో ఉన్నాం, ఖచ్చితంగా వీటిని చేర్చాలి సార్. ఏంటంటే గొర్రె కషాయం నమ్మినట్టుగా ఈ వర్గాలు ప్రతి ఎన్నికల తడవులో మరి కేటీఆర్ నమ్ముకున్నారు, బీఆర్ఎస్ నమ్ముకున్నారు. అటు బీఆర్ఎస్ కేటీఆర్ హామీ ఇచ్చాడు, రేవంత్ రెడ్డి గారు కూడా హామీ ఇచ్చారు. కానీ ఏరు దాటేదాకా ఓడమల్లె అని చెప్పి ఏరు దాటిన తర్వాత బోడిమల్లె చందంగా ఈ 2 పార్టీలు పావులుగా వాడుకొని వీళ్ళని ఓటర్లుగా పరిగణిస్తూ ఆ రకంగా మరి రాజకీయపరమైనటువంటి మరి కారణాలతో ఇద్దరు కూడా చేయకుండా, అంటే ఇవాళ మీకు సామెత ఉంది కదా, గాడికి గడ్డేసి గేదెకు పాలు పితుకుదామంటే అది అయ్యే పని. మేము అందుకే చెప్పాము ఈ వర్గాలు కూడా మీరు మాతో కలిసి రండి, ఇక్కడ ఉద్యమం చేపట్టండి, మేము మీకు మద్దతు ఇస్తాం, భారతీయ జనతా పార్టీ అండగా ఉంటామని చెప్తున్నాం. కానీ వాళ్ళలో కూడా మరి అనైక్యత, అధికార పార్టీ కాబట్టి ప్రభుత్వం ఉంది కాబట్టి చెప్పి ఆ ప్రభుత్వం వైపే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు అందరితో సమావేశం పెట్టి మాకు ఓట్లేయండి, గెలిపించండి, ప్రభుత్వం వస్తే నెల లోపల మార్చేస్తారు. అది పోయింది. అంతకుముందు కేటీఆర్ కూడా మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఇదే వాగ్దానం చేశారు. వీళ్ళందరూ కూడా పొలోమని అందరూ కూడా పోయి కేటీఆర్ కు మరి మేమందరం మీకు అండగా ఉంటాం, మాకు మీరు న్యాయం చేయాలంటే సరే అన్నాడు. లక్ష్మణ్ గారు సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది, మీకు కూడా తెలుసు, మీరు ఆల్రెడీ మన వాళ్ళు మిమ్మల్ని కలిసినప్పుడు కూడా చెప్పారు. సుప్రీంకోర్టు సాక్షాత్తు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణని మీరు ఒక అఫిడవిట్ సబ్మిట్ చేయమంటే మొన్న
కుల జనగణన జరుగుతుంది, మేము దాని తర్వాత మీకు అఫిడవిట్ ఇస్తామన్నారు. కానీ వీళ్ళు చేసిన మోసం ఏంటంటే కుల జననలలో ఎక్కడా 26+1 కులాలు ఊసే లేదు. కానీ సుప్రీంకోర్టును కూడా మోసం చేసి అఫిడవిట్ ఇవ్వకుండా ఈ 26 కులాలను ఇంకా మోసం చేస్తే తీసేసేటప్పుడు బీసీ కమిషన్ లేనప్పుడు కలపడానికి బీసీ కమిషన్తో పని లేదు. ఈ 26 కులాలు అప్పుడున్న సీఎం కేసీఆర్ కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఒక కేటీఆర్తో ఆగిపోయారు. వారు నాన్నగారికి చెప్తాను, స్పందిస్తారు. అన్ని పార్టీల నుంచి లెటర్లు తీసుకురమ్మంటే మీరు కూడా బీజేపీ పార్టీ నుంచి లెటర్ ఇచ్చారు. ఇవంతా జరుగుతున్నా కూడా 11 సంవత్సరాలుగా వీళ్ళని కాపాడేది ఎవరు, వీళ్ళని రక్షించేది ఎవరు లక్ష్మణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో? వీళ్ళలో ముందు చైతన్యం రావాలా. వీళ్ళు మొదలుగా మరి ఆ కషాయి నమ్మినట్టుగా గొర్రె ఆ విధంగా కాకుండా 2 పార్టీలు మోసం చేశాయి. కేటీఆర్ కూడా ఎన్నికలకు వీళ్ళను వాడుకున్నాడు, రేవంత్ రెడ్డి వాడుకున్నాడు. మీరు చెప్పినట్టుగా ఒక కలంపొడితో ఎత్తివేసిన మీరు ఇవాళ ప్రభుత్వం సూచిస్తే వెంటనే ఇవాళ మోదీ ప్రభుత్వం కూడా సామాజిక న్యాయం కోణంలో ఇవాళ దేశవ్యాప్తంగా కూడా మరి జనగణనలో కులగణన చేపట్టిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక చరిత్రాత్మక నిర్ణయం. స్వాతంత్ర దేశంలో మొదటి ప్రధానమంత్రి ఆ విధమైనటువంటి సానుకూలంగా స్పందించి పేదలకు సామాజిక వెనుకబడ్డ వర్గాలకు న్యాయం చేయాలని తలంపుతో ఉన్నటువంటి వ్యక్తి. ఈ సందర్భంలో ఈ 26 కులాలు ఆ అవకాశాలు కోల్పోవడం అంటే ఆ 2 పార్టీలు ఆ 2 ప్రభుత్వాలు చేసిన మోసం వల్లనే. కాబట్టి ఇప్పటికైనా వారు మరి స్పందించి సానుకూలంగా ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రం ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడానికి మీరు ఏ చర్యలు చేపట్టినా, ఏ కార్యక్రమాలు తలపెట్టినా మేము అండగా ఉన్నాం. పూర్తిగా నేను వ్యక్తిగతంగా పార్లమెంట్ సభ్యునిగా పార్టీ పరంగా కూడా వారికి పూర్తి సహాయాన్ని అందిస్తానని, నేను తెలంగాణలో కాదు ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్నప్పుడు కూడా ఆ ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి చేయమని చెప్పి ఈ వర్గాలు ఎవరైతే ఉత్తరాంధ్రలో ఉన్నారో ఆ రకంగా మీరు కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు మరి కేసీఆర్ చాలా సఖ్యత ఉంది. ఇద్దరు కలిసి విందు భోజనాలు చేసుకున్నారు, ఇద్దరు కలిసి అనేక సందర్భాల్లో సమావేశాలు ఏర్పరిచారు. ఆ రకంగా మీరు షరతు పెట్టినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా కేసీఆర్ కూడా తలొగ్గుతారని చెప్పినా ఆనాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చర్యలు తీసుకోలేదు, వైఎస్ఆర్సీపీ కూడా ఒక అడుగు ముందుకేయలేదు. అయినా మరి అక్కడ ఇప్పటికి కూడా నేను చెప్తాను, ఉత్తరాంధ్రకు సంబంధించిన ఈ వర్గాలు ఏకమై మా సోదరులు తెలంగాణలో తీరని అన్యాయానికి గురవుతున్నారని చెప్పి ఇప్పటికి కూడా అక్కడ కూడా ప్రభుత్వంతో సంప్రదించి ఇక్కడ అన్ని వర్గాలు కలిసి ఈ హైదరాబాద్ లో తెలంగాణలో ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఉద్యమానికి అవసరమైతే ఢిల్లీలో అవసరమైతే హైదరాబాద్ లో ఈ రేవంత్ రెడ్డి మోసాలను, ఎందుకంటే ఈ కులగణనకు మొత్తం మనం చేసిందంటే కూడా ఒక తంతు కేవలం రాజకీయ కోణంలో చేశారు. అశాస్త్రీయంగా అసంబద్ధంగా లెక్కలని తారుమారు చేసి ముస్లింలందరినీ కూడా 10% బీసీ జాబితాలో చేర్పించి ముస్లింల ప్రాపకం కోసం ఓట్ల కోసమే రాహుల్ గాంధీ గాని ఈ రేవంత్ రెడ్డి గారు కానీ తెలంగాణలో కుల గణన పేరు మీద బీసీలకు తీరని మోసం చేశారు, అన్యాయం చేశారు. తప్పితే ఏమాత్రం కూడా వారు ఆ యొక్క మరి కుల గణన సమంజసంగా సమగ్రంగా జరగలేదు. లక్ష్మణ్ గారు, మీరు నేషనల్ ఓబీసీ మోర్చా బీజేపీ తరపున ప్రెసిడెంట్గా ఉన్నారు, బీసీల పట్ల పోరాడుతున్నారు. చాలా సంతోషం. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రిప్రజెంటేషన్ నేషనల్ వైజ్ మీ పేరు ఉందంటే గర్వపడుతున్నాం. అట్లీస్ట్ ఇక్కడ బీసీ రిజర్వేషన్ పోయినా కూడా నేషనల్ లెవెల్లో ఓబీసీ కూడా లేకపోతే వీళ్ళందరూ ఏమైపోవాలి సార్? ఇంకెవరు వీళ్ళకి నిజంగా మీరు పార్లమెంట్లోని రాజ్యసభలో ఎంపీగా ఉన్నారు, అనేక సార్లు ప్రశ్నల్లో లేవనెత్తారు. ఇప్పటికైనా ఈ 26 కులాల పట్టాన ప్రైమ్ న్యాయ వేదికగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రేవంత్ రెడ్డి గారు ఏదైతే 1 నెల రోజుల లోపల ఇస్తానన్నారో దాన్ని మీరు త్వరగా నెరవేర్చేటట్టు ఒక రాజ్యసభ ఎంపీగా, నేషనల్ బీజేపీ మోర్చా ప్రెసిడెంట్గా మీరు చర్యలు తీసుకోవాలని అందరూ ఎదురు చూస్తున్నారు లక్ష్మణ్ గారు. తప్పకుండా సత్యనారాయణ, మా వైపు నుంచి మా వంతు కర్తవ్యాన్ని మా వంతు పాత్రను తప్పకుండా పోషిస్తాం. ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో బీసీగా పరిగణించారో కేంద్రానికి ఆ అధికారం లేవు. ఏ రాష్ట్రంలో బీసీ లేని దాన్ని తీసుకెళ్లి కేంద్రంలో బీసీగా పరిగణించాలని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 26 కులాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు మాత్రం కేంద్రంలో ఆ 26 కులాలు ఓబీసీలుగా చలామణి అవుతారు. కానీ తెలంగాణ ప్రాంతంలో నివసించేటువంటి వీళ్ళు మాత్రం కేంద్ర ఓబీసీ జాబితా నుంచి వాళ్ళు పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు. కానీ ఇప్పటికైనా నేను మీ ద్వారా ఈ సంఘాలకు ఈ నాయకులకు విజ్ఞప్తి చేస్తాను, ఒకటిగా రండి, ఒక వేది మీదకి రండి. భారతీయ జనతా పార్టీ ఇవాళ జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారులు ఉన్నాం. నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా వారు పేద వర్గాలకు ఇవాళ వారు చేస్తున్నటువంటి మరి ఏదైతే సహాయం ఉందో, సంక్షేమం ఉందో అది మరవరానిది, మరవలేనిది. ఈ సందర్భంలో మీరు ఈ రాష్ట్రంలో కూడా భవిష్యత్తున్న పార్టీ బీజేపీ రేపు అధికారంలోకి వచ్చేదానికి
ఇవాళ ఉన్న పార్టీ బీజేపీ. ఇవాళ భ్రమలు తెలిగిపోయాయి కాంగ్రెస్ పార్టీ పట్ల ఈ రాష్ట్రంలో. అంతకుముందు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఏ రకంగా ఒక కుటుంబం కోసం, ఒక కుటుంబ ప్రయోజనాల కోసం మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అప్పుల ఊబిలకు నెట్టేసిందో, ఏ రకంగా అవినీతికి పాల్పడ్డదో, కుటుంబ పాలన కొనసాగిందో, ప్రజలు మార్పు కోరుకుంటే మరి మార్పులో భాగంగా కాంగ్రెస్ గెలిచింది, కానీ కాంగ్రెస్ పట్ల మమకారం కానీ ప్రేమ కానీ లేదు. కానీ ఈ వర్గాలు కాంగ్రెస్ నమ్మి, రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మి వాళ్ళు ఓటేసి గెలిపించారు. ఇప్పటికైనా మనసు మార్చుకొని మరి ఆ రకంగా అందరు కలిసి వస్తే నేనే నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది హైదరాబాద్ లో, తెలంగాణలో అవసరమైన సందర్భంలో రాజ్యసభలో కూడా ప్రస్తావించడానికి నేను సంసిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా ఈ వర్గాల నాయకులకు, ఈ సంఘాలకు కూడా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు.